మీరు అరిచినా నేను మాట్లాడడం తప్పదు, మీరు కామ్గా ఉంటే మాట్లాడతాను, కుదరదు. ఓకే, నేను టైం తీసేసుకుంటున్నాను, లాభం లేదు, చాలా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గడికాడ ఇచ్చేసిన అంటే రామ్ చరణ్, చాలా చాలా థ్యాంక్స్ చరణ్, సీరియస్గా. సరే, మీ చరణ్ గురించే మాకు చెప్తా, ఆయన గురించే చెప్తాను. ఓకే, ఆయన గురించి చెప్తాను. అంటే నేను అనుకున్నా కదా, చిరంజీవి గారి అబ్బాయి మేబీ ఒక సిల్వర్ స్పూన్తో పుట్టిన అబ్బాయి కదా, ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, తనతో ఎలా బిహేవ్ చేయాలి, తన ప్రాబ్లం అయిపోద్దేమో సినిమా షూటింగ్లో అనుకుని. కానీ తను పుట్టినప్పుడు అంటే తన పరిస్థితి అంతా చుట్టూ చాలా చిరంజీవి గారి అబ్బాయిగా చాలా ఐశ్వర్యంతో పుట్టవచ్చు, కానీ రియల్గా మట్టి మనిషి. బెల్లం కాఫీలో బెల్లం కలుపుని తాగే బాబుతో. మేమందరం పాపికొండల షూటింగ్కి వెళ్తే అందరూ ట్యాన్ అయిపోయాం. అంటే చెప్తాను చూడండి, మీరందరూ కెమికల్స్ క్రీమ్స్ అన్నీ వాడుతుంటారు, కానీ ఎంత సామాన్యంగా ఎంత న్యాచురల్గా హీరోస్ ఉంటారనేది మీకు తెలియదు. తను పర్టికులర్గా హీరోస్ అందరిలోనూ వెరీ న్యాచురల్, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ న్యాచురల్. అందరూ ట్యాన్కి సన్ స్క్రీన్ రాసుకుంటే తను పులిసిపోయిన పెరుగులో సున్ని పండు కలుపుని రాసుకునే బాపుతు. అంటే మనం దూరంగా చూస్తామన్నమాట, మెగాస్టార్ గారి అబ్బాయి కదా, ఆయన ఇంకా మనం ఈ క్రీమ్ వాడుతుంటే తను ఏ క్రీమ్ వాడతాడో, మన ఈ సెంట్ వాడుతుంటే తను ఏ సెంట్ వాడతాడో, మన ఈ టూత్ పేస్ట్ వాడుతుంటే వేరే టూత్ పేస్ట్ వాడతామని. తను చాలా న్యాచురల్గా వేప పుల్ల తోముకునే బాబుతు. సీరియస్గా చెప్తున్నా. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ ఫంక్షన్. సీరియస్గా నువ్వు రాకపోతే ఈ ఫంక్షన్ అనేది ఇంత కవరేజ్ ఉండేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, సీరియస్లీ. అండ్ మై డైరెక్టర్ హరిప్రసాద్ ఈజ్ ఫ్రమ్ హే బ్రో అనమాట. అంటే నేను ఫస్ట్ ఆదిత్యలో మ్యాథమెటిక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు తను ఫిజిక్స్ లెక్చరర్ అక్కడ. ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ రవికుమార్ అని కెమిస్ట్రీ లెక్చరర్. మేము ముగ్గురం జిగిరి దోస్త్. అంటే ఈ ఫిజిక్స్ వాడు అంటే నేను అంటే తను చాలా ఇండిపెండెంట్ నేచర్ అనమాట. చాలా ఏదైనా సరే చేసేద్దామా, రవి గారిని కలిపి 200 కిలోమీటర్స్ వెళ్ళిపోదామంటే వెళ్ళిపోదాం అనే బాబుతో. భయంకరమైన మెమరీ. గూగుల్ రాని రోజులో నా గూగుల్ తను నా ఎక్స్ట్రా హార్డ్ డిస్క్. అంటే ఏది కావాలన్నా అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ప్రపంచంలో ఏ విషయం జరిగినా టక్కుని చెప్పేస్తాడు. సో అంత మెమరీ తనకి. సో ఆ విధంగా ఏంటంటే ఒక నా టైంలో నేను కొంచెం డౌన్లో ఉన్నాను, అలాంటి పరిస్థితుల్లో హీ కేమ్ బ్యాక్ టు మీ, సపోర్టెడ్ మీ. నేను మానసికంగా చాలా డౌన్లో ఉన్నప్పుడు వచ్చి తను సపోర్ట్ చేశాడు. తను వెన్నుదన్నుగా నాకు వెనకాల ఉండి నడిపించాడు నన్ను. నేను ఒక్కడనే కాదు, చాలా కథలకి తను నన్ను వెనకాల నేను సపోర్ట్ చేసి నడిపించాడు. సో తర్వాత ఈ కథ చెప్పిన వెంటనే ఈ కథ నువ్వే డైరెక్ట్ చేసేయి, నువ్వు ఈజీ ఫిజిక్స్ లెక్చరర్, నువ్వు చాలా లాజిక్ సెల్స్ ఈజీగా చేసేయగలవు. తనకు ఎక్స్పీరియన్స్ లేదు యాక్చువల్గా, ఒక్క సినిమా కూడా అసిస్టెంట్గా చేయలేదు. కానీ ఈ సినిమా చూడండి ఎంత బాగా చేశాడో, చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా చేశాడు ఈ సినిమా. సో అశోక్ని క్లాప్స్, అశోక్ని హీరో చేయాలన్న తప్పన కూడా తందే. అశోక్ అయితే ఈ సినిమా చేస్తానని పట్టు కూర్చున్నాడు. సో ఆల్ ది బెస్ట్. బట్ ఈ సినిమా హిట్ అయిన తర్వాత కూడా నా ఎక్స్ట్రా హార్డ్ డిస్క్గానే ఉంటావని ప్రామిస్ చేస్తేనే ఆల్ సపోర్ట్ యూ. సో యూ షుడ్ ఆల్వేస్ మీ మై గూగుల్, ఆల్వేస్ పక్కనే ఉండాలి, గుర్తుంచుకోవాలి. అండ్ అశోక్ గురించి చెప్పలేను, అశోక్ మీ ముందు ప్రూవ్ చేసుకోవాలి, ఇది సెపరేట్ చెప్పేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా సాయి కార్తిక్ గురించి అలాగే తను ఎప్పటికీ ఒకటే ఉంటుంది, తనని సరదాగా ఆట పెట్టిస్తుంటాను, నువ్వెప్పటికీ డైరెక్టర్ కాలేవు, దర్శకుడివే అని. ఎందుకంటే ఏమని పిలుస్తారు అందరూ, దర్శకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు హరిప్రసాద్ అంటారు, డైరెక్టర్ హరిప్రసాద్ ఎవరు అనరుగా. సో జన్మలో డైరెక్టర్ కాలేడు తను, ఎప్పటికీ దర్శకుడు హరిప్రసాద్. ఇంకా సాయి గురించి ప్రత్యేకంగా ఈ సినిమా ఈ ఫంక్షనే సాయి గురించి, సాయి కార్తిక్. నేను మొట్టమొదటిసారిగా దేవి కాకుండా ఒక సినిమా ఒక మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం రియల్లీ ఐ మిస్ దేవి. బికాస్ దేవి లేకుండా ఒక సినిమా చేయడం అంటే సాహసమే. అలాంటప్పుడు నాకు సాయి కార్తిక్ కనిపించాడు. ఎందుకంటే ఈ చిన్న బడ్జెట్కి దేవిని స్వార్థంగా నేను తను చేసేస్తాడు, కానీ ఉపయోగించుకోదలుచుకోలేదు. తను రెడీ నాకు ఏ సినిమా చేయడానికైనా. బట్ ది బెస్ట్, నిజంగా
చరణ్ ట్యూన్స్ విని ఎవరు మ్యూజిక్ డైరెక్టర్, ఈ అబ్బాయి ఎవరు అని పేరు ప్రత్యేకంగా కనుక్కున్నారు. ఎందుకంటే అందరూ తెలియని రహస్యం ఏంటంటే చరణ్ 8 years క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. కానీ ఎప్పుడు పాడారు తను పాడమని అడగండి. కానీ చెప్తున్నా అంటే చిన్న ఎలా పెరిగారు పిల్లలు అనేది చరణ్ ఎంత సింపుల్గా పెరిగారు విషయం అర్థమవుతుంది మీకు సింపుల్గా. సో తను సర్ఫే చేశాడు, తను ఈ ట్యూన్స్ చాలా బాగున్నాయి, ఈ సాంగ్స్ చాలా బాగున్నాయి, ఎవరి మ్యూజిక్ డైరెక్టర్ అని. సో ఈ సినిమా ఒక్కొక్క సాంగ్ కూడా చాలా చాలా బాగా చేశాడు. సాహిత్య కార్తీక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఇచ్చిన రూపాయికి 100 రూపాయల వరకు ఇచ్చాడు నాకు. ఐఎమ్ వెరీ సారీ సాయి. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ది గ్రేట్ మ్యూజిక్. అండ్ ఇంకా అందరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడి అర్థం కావట్లేదు, చాలా సమయం అయిపోయింది కాబట్టి. అలాగే ఎప్పుడు వెన్నుండే నా తమ్ముడు థామస్, యాక్చువల్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ మా రెండో అన్నయ్య విజయ్ కుమార్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ విజయ్ కుమార్ గారు. అని రవిచంద్రన్ ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన యుఎస్లో ఉన్నాడు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈషా ఫ్యాబులస్ వర్క్, నువ్వు చాలా న్యాచురల్గా, నీ వాయిస్ అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎఫెక్ట్లెస్గా మాట్లాడేస్తుంటావు. పూజిత గ్రేట్ వర్క్, నిన్ను బాగా ఎంకరేజ్ చేస్తాను నేను నా సినిమాలో కూడా తీసుకుని, గుర్తుంచుకో బాగా. ఇంకెవరికైనా మర్చిపోతే సారీ అండి. ప్రవీణ్, కెమెరా ప్రవీణ్, ఇదే లాస్ట్, ఇంక లేదు అయిపోయింది. ప్రవీణ్ నా దగ్గరికి వచ్చాడు, వచ్చి సార్ నేను సుదీప్ చట్ట దగ్గర చేశాను, ఒక సాంగ్ తీశాను, ఈ సాంగ్ చూడండి నేను చూసిన తర్వాత నేను అనుకున్నాను సుకుమార్ రైటింగ్స్లో ఏదైనా ప్రొడక్షన్ సినిమాటోగ్రాఫర్గా చేద్దామని వచ్చాడు అనుకున్నాను. కానీ డైరెక్ట్ అడిగింది, సార్ మీ సినిమా నాకు ఎవరు నేను చేస్తానన్నాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. విజువల్స్ చాలా బాగున్నాయి. తనకి ఇది ఫస్ట్ సినిమా, కెమెరామెన్కి ఫస్ట్ సినిమా, డైరెక్టర్కే ఫస్ట్ సినిమా, ఇందులో చాలామందికి ఫస్ట్ సినిమా ఇది. బాలాజీ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ లిరిక్స్. నేను ఉప్పినంత ఈ ప్రేమకి సినిమాతో సాంగ్తో పరిచయం అయ్యాను. ఈ సినిమాలో చాలా మంచి సాంగ్స్ రాశారు. సో అందరికీ పేరు పేరు కొత్త చెప్తున్నాను. ప్రవీణ్ డిడ్ ఫ్యాబులస్ వర్క్, సీరియస్లీ గ్రేట్ వర్క్. నిజంగా ఫ్యూచర్లో చాలా పెద్ద సినిమాటోగ్రాఫర్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి గురించి మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్, లవ్ యూ. Hi, I am Surendra Reddy. Please watch exclusive interviews and videos on India Glitch YouTube channel. Please subscribe to IG Telugu.